హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్ ఇన్ఫో ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ఎప్పటికప్పుడు లేటెడ్ జాబ్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు మీ డివిజన్లో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు మనకు తెలంగాణ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ అలాగే మెకానికల్ అండ్ డ్రైవర్ పోస్టు అన్నిటికీ సంబంధించి ప్రిలిమ్స్ అయిపోవడం జరిగింది. అలాగే పీఈటీ కూడా పీఐటీ పిఎంటీ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. మరి దానికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఎస్ఐకి వచ్చి ఏప్రిల్ 2021 మరియు కానిస్టేబుల్కి ఏప్రిల్ 28వ తారీఖున ఉండడం జరిగింది. అలాగే వాటికి సంబంధించి పీటీ జరిగింది కదా, అవి ఏ వెన్యూలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అలాగే ఏ క్యాస్ట్లో ఎంతమంది అయ్యారు, క్యాస్ట్ వైజ్, అలాగే మరి క్యాస్ట్ వైజ్ పోస్ట్ వైజ్ మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది టీఎస్ఎల్పిఆర్బి బోర్డు వారు నిన్న నైట్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ ప్రెస్ నోట్లో ఏముంది అని మనము పూర్తిగా ఈ వీడియోలో అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదే అండి మనకు బోర్డు వారు రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటీస్. మరి దీంట్లో ఏం లేదండి, మనకు 11th ఫిబ్రవరి నుంచి 11 వెన్యూస్లో మనకు ఫిజికల్ జరగడం జరిగింది. మరి ఏ వెన్యూలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, టోటల్ ఎంతమంది అటెండ్ అయ్యారు, అలాగే టోటల్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, బీసీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఓసీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎస్సీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎస్టీ, మెన్, ఉమెన్, ఎక్స్ మెన్ ఎంతమంది క్వాలిఫై అయ్యారని మనకు ఒక టేబుల్లో ఒక పట్టిక రూపంలో మనకు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 11 వెన్యూస్ ఆదిలాబాద్, అంబర్పేట్, కరీంనగర్, ఖమ్మం, కొండాపూర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్, యూసఫ్గూడ ఇలా టోటల్ వెన్యూస్ ఇవ్వడం జరిగింది. టోటల్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే టోటల్ ఎంతమంది క్వాలిఫై అవ్వడం జరిగింది. మొత్తం టోటల్ వచ్చి 1,17,660 మంది మనకు పీఈటీలో క్వాలిఫై కావడం జరిగింది. అలాగే మనకు ఇక్కడ క్యాస్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకు ఇంకొక పట్టిక అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ వచ్చి మనకు వెన్యూలో ఎంతమంది అటెండ్ అయ్యారు, క్వాలిఫై అయ్యారని ఇవ్వడం జరిగింది. మనకి ఈ పట్టికలో చూసుకుంటే పోస్టుల వైజ్ మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అలాగే క్యాస్ట్ వైజ్ మనకు ఏ క్యాస్ట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారని మనకు ఈ టేబుల్లో మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఎస్ఐ పోస్ట్ వచ్చి 1217 పోస్టు టోటల్ ఉండడం జరిగింది. మరి టోటల్గా ఎంతమంది పీఈటీ మరియు పిఎంటీ క్వాలిఫై అయ్యారంటే 54,198 మంది మనకు ఫిజికల్లో క్వాలిఫై కావడం జరిగింది. మరి బీసీ ఎంత, ఓసీ ఎంత, ఎస్సీ, ఎస్టీ, మెన్, ఉమెన్, ఎక్స్ మెన్ అని మనకు పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా చూసినట్టయితే ఎస్ఐ, ఐటీ మరియు కమ్యూనికేషన్లో పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఎన్ని ఉన్నాయి, అలాగే పీసీ సివిల్ అండ్ ఈక్వివలెంట్స్లో పోస్ట్ ఎన్ని ఉన్నాయి, మనకు ఆ విధంగా మొత్తం ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం మెయిన్ ఇక్కడ కానిస్టేబుల్ ఎస్ఐ అయిపోయింది. కానిస్టేబుల్ చూసుకున్నట్టయితే మనకు టోటల్ 16,925 పోస్టులు ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టోటల్ క్వాలిఫై మెంబర్స్ ఎంతండి, 1,05,061 మంది, 1,05,061 మంది మనకు ఇక్కడ టోటల్ క్వాలిఫై కావడం జరిగింది. మరి బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ మనకు ఆ విధంగా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అన్ని దానిలో కలిపి అంటే డ్రైవరు, మెకానికల్, ఐటీ అండ్ కమ్యూనికేషన్ అన్నిటి కలుపుకొని 1,71,253 మంది మనకు టోటల్గా క్వాలిఫై కావడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే మీరు కొంచెం స్క్రోల్ చేసుకుంటా వచ్చినట్టయితే ఇక్కడ మనకు ఇంకొక టేబుల్ అనేది మనకు కనపడడం జరుగుతుంది. మనకి ఈ టేబుల్లో ఏముందని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కంపేర్ చేశారండి. లాస్ట్ టైం పడిన నోటిఫికేషన్ ఈసారి పడిన నోటిఫికేషన్కి కంపేర్ చేయడం జరిగింది. ఎస్ఐ మనకు ఎస్ఐ వచ్చి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఎస్ఐ నోటిఫికేషన్ కంపేర్ చేయడం జరిగింది. ఇక్కడ లాస్ట్ టైం మొత్తం ఎంతమంది అప్లికేషన్ వచ్చాయంటే 55,36,424 రావడం జరిగింది 2015లో. అలాగే 2018లో వచ్చి 4,79,166 మంది ఇక్కడ మనకు 2018లో రావడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఇంకా ఈ సివిల్ చూసుకున్నట్టయితే సివిల్ పోలీస్ ఎస్ఐ పీసీ సివిల్ చూసుకుంటే అదే అండి. మళ్ళీ ఎస్ఐ సివిల్ చూసుకుంటే మనకు
ఈ విధంగా 2016, 2018లో ఎంతమంది అప్లై చేసుకున్నారు, అలాగే పీడబ్ల్యూటీ ఎంతమంది అటెండ్ అయ్యారు, ప్రిలిమ్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు, ప్రిలిమ్స్ ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అలాగే పిఎంటీ పీఈటీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు మనకి పూర్తిగా పర్సెంటేజ్ రూపంలో మనకు టేబుల్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అలాగే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకు లాస్ట్లో ఇంకొక టేబుల్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ టేబుల్లో ఏముందని చూసుకున్నట్లయితే మనకు ఎస్ఐకి సంబంధించి ఎస్ఐలో ఎంత ఎంత అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, క్వాలిఫికేషన్ వైజ్ మనకు మెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఏ క్వాలిఫికేషన్ ఎంతమంది క్యాండిడేట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారని. ఇక్కడ చూసినట్లయితే హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ ప్రిస్క్రైబ్డ్ అని ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాచులర్ డిగ్రీలో ఎంతమంది క్వాలిఫై అని ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఇన్ డిస్టెన్స్ మోడ్లో ఎంతమంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అలాగే పాస్ ఇంటర్మీడియట్ అండ్ స్టడీ ఆఫ్ 3 year డిగ్రీ ఇది చూసుకుంటే మనకు ఎస్ఐకి సంబంధించింది ఫ్రెండ్స్, ఎంతమంది క్వాలిఫై అయ్యారని ఇవ్వడం జరిగింది. ఈ పట్టిక చూసుకుంటే ఎస్ఐ ఐటీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించినది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించింది ఫ్రెండ్స్. ఇది వచ్చి పీసీ సివిల్ అండ్ ఈక్వివలెంట్ పోస్టుకు సంబంధించినది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పీసీ ఐటీ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి ఓవరాల్గా ఎంతమంది ఏ ఎడ్యుకేషన్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారని మనకు టోటల్గా అయితే ఇలా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మరి దీన్ని బట్టి మనకి మనకు ఒక విషయం అయితే కన్ఫామ్ అయిపోయింది, ఎగ్జామ్స్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. మనకు పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ లేదు. ఎస్ఐ మెయిన్స్ కంపల్సరీ ఏప్రిల్ 20 మరి 21 తారీఖులో ఉండడం జరుగుతుంది. మరి ఇంతవరకు కష్టపడి మరి లాస్ట్ టైంలో మనము పోస్ట్పోన్ అవుతాయేమో అని వదిలేయడం మంచిది కాదు. బాగా కష్టపడి చదవండి. పోస్ట్పోన్ అయితే అయినా మంచిదే, కాకుండా మంచిదే అనుకొని చదవండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతకంటే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.